హైదరాబాద్ నగరంలో వరుస హత్యలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా టోలీ చౌకీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పారామౌంట్ కాలనీ గేట్ నెంబర్ 3 వద్ద హత్య జరిగింది. ఇర్ఫాన్ అనే యువకుడిని బిలాల్ అనే వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు. ఇర్ఫాన్ తమ్ముడు అదన్ కు నిందితుడు బిలాల్ కు మధ్య చిన్న గొడవ జరిగింది. ఈ గొడవను ఆపేందుకు ఇర్ఫాన్ ప్రయత్నించగా ఆగ్రహించిన బిలాల్ నేరుగా ఇర్ఫాన్ పై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఇర్ఫాన్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇర్ఫాన్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ గత కొద్ది రోజులుగా ఇటువంటి హింసాత్మక ఘటనలు, పాత కక్షలు లేదా చిన్నపాటి గొడవలు కూడా దారుణ హత్యలకు దారితీయడం నగరవాసులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. నగరంలో శాంతి భద్రతల పరిస్థితిపై ఈ హత్యలు పెను ప్రశ్నలు రేపుతున్నాయి. ఈ తాజా కేసులో టోలీ చౌకీ పోలీసులు హంతకుడు బిలాల్ ను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యకు గల పూర్తి కారణాలు, నిందితుడి నేపథ్యం గురించి పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. నగరంలో వరుసగా జరుగుతున్న హత్యలు, నేరాల నియంత్రణకు అధికారులు మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.